మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, మనకి ఫైనాన్షియల్గా కానీ ఏదైనా ఒక అదృష్టపరంగా కానీ కలిసి వచ్చే ముందు ఎటువంటి సంకేతాలు మనకి గోచరిస్తాయి. అది జనరల్గా కొంత ఉంటుంది, అందరికీ ఉండేటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. అలాగే స్పెసిఫిక్గా లగ్నం అంటే మేషలగ్నము లేదా మేషరాశికి స్పెసిఫిక్గా ఉంటుంది. అయితే ఇందులో మళ్ళీ నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఇందులో మరలా మీ పర్సనల్ చార్ట్ పరంగా వేరేగా ఉంటుంది. అది మీ పర్సనల్ చార్ట్ పరంగా చూసుకోవాలి. ఇదేంటంటే అందరికీ కనబడేటువంటి జనరల్గా చెప్పేటువంటి విషయాలు అన్ని రాసుల వారికి. సింహ లగ్నము, సింహరాశి, సింహరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు మక, పుబ్బ, ఉత్తర ఒకటో పాదము. మీరు ఈ నక్షత్రాల్లో ఏ నక్షత్రమైనా, రాశి ఆర్ లగ్నమైనా కూడా అదృష్టం కలిగే ముందు కనబడేటువంటి సంకేతములు ఏమిటి? సంకేతము అనగా అమ్మవారి ప్రకృతి రూపంలో ఉండి కలిగించేటువంటి సంకేతమే. అది స్వప్న రూపంలో రావచ్చు, లేదా మీకు బయట జరిగేటువంటి సంఘటనలు కావచ్చు. అంటే ఒక అదృష్టం రాబోతుంది అనేటువంటి తెలియజేస్తుంది. ఎలాగా అంటే ముఖ్యంగా మీకు సింహం వారికి సూర్య భగవానుని యొక్క ప్రతిమ స్వప్న రూపంలో కానీ, అదే పనిగా సూర్య సంబంధించినటువంటి పేపర్లో కానీ లేకపోతే టీవీల్లో కానీ చూడడం జరుగుతుంది. లేదా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు, గవర్నమెంట్ డాక్టర్స్ కావచ్చు, వీరి యొక్క పరిచయాలు పెరగడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుంటుందంటే ముఖ్యంగా ఇక్కడ మీకు గతంలో ఏదైతే మీరు ఎదుగుదామనుకొని ఎదగలేని స్థితుల్లోకి వెళ్ళినటువంటి మీకు తెలియకుండానే మీ యొక్క ఎదుగుదల అనేటువంటిది ప్రారంభమవుతుంది. సింహం వారికి ప్రమోషన్స్ రావట్లేదండి, వస్తుంది ఇక్కడ నుంచి. అదేవిధంగా నేమ్ అండ్ ఫేమ్ రావాలనుకుంటున్నాను, డబ్బులు చాలా వచ్చాయి కానీ నేమ్ అండ్ ఫేమ్ రావాలి, అది కూడా ఒక అదృష్టమే. ఆ రకంగా మీకు ఆ సంకేతాలు ఏంటంటే ఆ రకమైనటువంటి అదృష్టాన్ని కలిగించబోతున్నాయని చెప్పడం. అది అలాగే మీ యొక్క చాలామంది సింహం వారికి ఏంటంటే కేవలం పూజాది కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటే వర్కౌట్ అవ్వదు. ఒక్కోసారి పితృకర్మలు అంతా అందరూ చేయాలి, కానీ సింహలగ్నం వారు, సింహరాశి వారికి కర్మలు అధికంగా చేయడం వల్ల వాళ్ళకి అదృష్టం ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆ అధికంగా చేసినటువంటి అంటే ఏంటి, అధికంగా చేయడం అంటే ఏంటంటే ఇంకా అధికంగా ఎలా చేస్తాం అనిపించచ్చు మీకు. సర్వసాధారణంగా ఏంటి, ఇక్కడ తండ్రిది కానీ తల్లిది కానీ వాళ్ళు ఏదైనా గతిస్తే వాళ్ళకి సంబంధించి చేస్తుంటాం. అదే అందులోనే మళ్ళీ ముత్తాతలకి తాతలు కూడా చేస్తూ ఉంటాం. అది సంవత్సరానికి ఒకసారి చేసేవి కాకుండా అమావాస్యలు వచ్చినప్పుడు బియ్యము, 2 రకాల కూరగాయల్ని కనుక మీరు దానంగా ఇచ్చినట్లయితే కూడా మీకు అది ఒక పుణ్యాన్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ స్వప్నంలో నిగూఢంగా ఉండేటువంటి కొన్ని అంశాలు మీకు గోచరిస్తూ ఉంటాయి. అంటే అలాగా ఎక్కడికో గుహల్లోకి వెళ్ళామండి, అక్కడ ఏదో బంగారం దొరికిందట, ఇలాంటివన్నీ స్వప్నంలోకి వస్తూ ఉంటాయి. అయితే మీకు సందేహం కలిగొచ్చామంటే బంగారం ఉంటే స్వప్నంలోకి వస్తే మంచిది కాదని కొంతమంది అంటూ ఉంటారు. అంటే ఎప్పుడు మంచిది కాదు, బంగారం పోగొట్టుకున్నట్టుగా వస్తే మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి, స్వప్నశాస్త్రం ఎంత గొప్పదంటే బృహస్పతి రచించినటువంటి స్వప్నశాస్త్రంలో చాలా స్పష్టంగా మీరు ఏదైనా ఒక స్వప్నం వచ్చినప్పుడు దాని యొక్క డీటెయిల్డ్ అనాలిసిస్లోకి వెళ్ళాలి. స్వప్నము అనేటువంటిది ప్రకృతి అమ్మవారు ఇచ్చేటువంటి ఒక గొప్ప సంకేతం. అలాగే బయట జరిగేటువంటి సంఘటనలు కూడా. సింహం వారికి ముఖ్యంగా క్షేత్రాలలో
దేవతా క్షేత్రాలు, అందులో ముఖ్యంగా స్కందుని యొక్క అంటే మీ ఆలోచనల్లో కానీ, అంటే మీ నిద్రలో కానీ మాటిమాటికి స్కందుడు కుమారస్వామి యొక్క ప్రతిమలు కనబడ్డము, లేకపోతే దానికి సంబంధించింది ఏదైనా సరే, ఎవరైనా మేము క్షేత్రానికి వెళ్తున్నాం మీరు వస్తారా, స్కంద ఆలయానికి వెళ్తున్నాం మీరు వస్తారా అని అడుగుతున్నారు అంటే దాని అర్థం ఏమిటంటే మీరు పాస్ట్ లైఫ్లో భూదానం కావచ్చు, లేనట్లయితే విద్యా సంబంధించినవి కావచ్చు, మరియు తల్లిదండ్రులకు చేసినటువంటి పుణ్య కర్మలకు సంబంధించినవి కావచ్చు, అది ఆ యొక్క పుణ్యం రాబోతున్న అర్థము. అంటే ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఒకటి లభిస్తుంది అంటే మనం ఏదో చేసాము అక్కడ, అది మంచి కానీ చెడు కానీ గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక గుడ్ కర్మ చేశాము, అది మీకు ఆ రూపేణ మీకు వస్తుంది. తెలుసో తెలియకో బ్యాడ్ కర్మ చేసాము, ఆ రూపేణ వస్తూ ఉంటుంది. సో అదృష్టాన్ని కలిగించేటువంటి కర్మలు అన్నమాట ఇవన్నీ. అయితే ఒక్కొక్కసారి ఈ సింహం వారికి మాత్రం నల్లటి ఏవైనా సరే మీకు స్వప్నంలోకి వస్తే మాత్రం అది కొంచెం జాగ్రత్తగా ఉండాలనేటువంటిది మాత్రం చూసుకోవాలి. నేను మీకు ఇక్కడ కొన్ని కండిషన్స్ చెప్తానన్నాను. ఏమిటి ఆ కండిషన్స్ అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం చెప్పినటువంటిది రాశిపరంగా లేదా లగ్నపరంగా అందరికీ జరిగేటువంటి జనరల్గా, కానీ మీ జన్మజాతకంలో మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి గ్రహాలు ఎవరయ్యారని స్పెసిఫిక్గా ఉంటుంది. అదేంటంటే లగ్నం చెప్పారు కదా వాళ్ళే అవుతారు అనుకుంటారు, కాదు. ఎందుకు అవ్వరు అంటే వాళ్ళు ఒక్కొక్క గ్రహము, ఉదాహరణకి మేషలగ్నానికి శని భగవానుడు దశమ లాభాధిపతి. ఆ దశమ లాభాధిపతి మేషంలో ఉంటే ఒక ఫలితం, వృషభంలో ఉంటే ఒకటి, మిథునంలో ఒకటి, కర్కాటకంలో ఫలితాలు మారుతూ ఉంటాయి. పోనీ అక్కడ ఉన్నప్పుడు ఆ ఫలితం ఇస్తుందంటే అది ఎవరితో కలిసిందో, మళ్ళీ బుధుడితో కలిసాడా, శుక్రుడితో కలిసాడా, రవితో కలిసాడా, చంద్రుడితో కలిసాడా అనేది దాని మీద మార్పు ఉంటుంది. నక్షత్రం వల్ల మార్పు ఉంటుంది. అది ఉన్న నక్షత్రం, అది ఏ నక్షత్రం మీద ఉంది, అది నవాంశలో ఫలాన్ని ఇచ్చేటువంటి ప్రదేశంలో ఎక్కడ పడింది నవాంశలో అనేటువంటివి స్పెసిఫిక్గా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ శని, ఈ నవగ్రహాలన్నీ కూడా. అందుకని ఇప్పటివరకు మనం చెప్పుకున్నవి ఒక ఎత్తు, మీ పర్సనల్ చార్ట్ని బట్టి చూసుకోవాల్సింది ఒకటి ఉంటుంది. ఇక రెండవది ఏంటంటే, జనరల్గా ఇప్పుడు రాశి, నక్షత్రము లేకపోతే లగ్నము వీటితో అసలు సంబంధం లేకుండా జరిగేటువంటి సంఘటనలు ఏమిటి, సంకేతాలు ఏమిటి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా ఒక పని మీరు ప్రారంభిద్దాము అని అనుకున్నప్పుడు గనక ఏదైనా ఒక ఆటంకం వచ్చి మిమ్మల్ని ఆపుతుంది అనుకోండి. ఏదైనా ఒక ఆటంకం అంటే, ఒక వివాహం కోసం రెడీ అవుతున్నారు, రెడీ అవుతున్నప్పుడు ఏదైనా ఒక చెడు వార్త వచ్చింది, దాని గురించి మీరు ఆలోచించవలసిన సందర్భం ఉంది. వివాహం అనే కాదు, ఎనీథింగ్, ఒక బిజినెస్ పెట్టబోతున్నారు, లేకపోతే ఒక ప్లానింగ్గా ఒక ముందుకు వెళ్తున్నారు. సో దానికి మీరు పర్టికులర్గా ఇది ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏమిటి అనేటువంటిది ఒక ఆలోచనలో కొంచెం ముందుకు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి. ఏదైనా ఒక సంకేతం వస్తాయి, దాన్నే మనకి శాస్త్రాల్లో నిమిత్తం అన్నారు, ఎదురు రావడం అన్నారు, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏమిటి, ప్రకృతి చెప్పేటువంటి ఇదంతా ఏమిటి అంటే, ప్రకృతి మనకు అందించేటువంటి, ప్రకృతి అంటే ఎవరు, అమ్మవారు. అమ్మవారికి ఉన్నటువంటి లాంగ్వేజ్లో మనకు చెప్తుంది, నన్ను ఇది చేసుకో, ఇలా ఉండు. ఎందుకంటే అదేంటండి అలా చెప్తుందా అంటే ఖచ్చితంగా చెప్తుంది. మనకి చూడండి, కొంతమందికి స్వప్నంలో భగవత్ సంబంధించింది సౌండ్ వినబడో, చెప్పు నీకు పలానా దగ్గర విగ్రహాలు ఉన్నాయి, తవ్వండి, తీసి గుడి కట్టండి అని చెప్తున్నారుగా మన అమ్మవారు. మరి అది చెప్తున్నప్పుడు మన పర్సనల్ రిలేటెడ్ సంబంధించినవి కూడా ఈ సంకేత రూపంలో చెప్పడం జరుగుతూ ఉంటుంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరి మీకు సందేహం వచ్చేవండి, మరి ఇట్లా ఏదైనా వివాహం కావచ్చు, వ్యాపార సంబంధించిన విషయాలు కావచ్చు, ఏదైనా ప్రారంభిస్తున్నప్పుడు అవి ఏదో కారణం చేత ఆగుతున్నాయంటే అక్కడ ఏదో నష్టం ఉంది అనేటువంటి ఒక సంకేతం మీరు చెప్తున్నారు. మరి దాన్ని ఎలాగా క్లియర్ చేసుకోవాలి అంటే, అలాంటి సమయాల్లో మనకు శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే, రామాయణం కానీ, మహాభారతం కానీ, లేదా గజేంద్ర మోక్ష సంబంధించిన ఘట్టాన్ని కానీ మీరు చదువుకున్నట్లయితే, చదువుకున్నా విన్నా ఏమవుతుందంటే, మీకు రావాల్సినటువంటి ఆపద ఏదైతే ఉందో, ఒక ప్లానింగ్ అనుకుంటాం మనం, నేను పలానా బిజినెస్ పెట్టేసా, లేకపోతే నేను పలానా
కోర్స్ తీసుకోవాలి, లేకపోతే పలానా విషయంలో ముందుకు వెళ్ళాలి అని ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళాలి. అలాంటి సందర్భంలో మీరు గనక ఆటంకాలు కలుగుతున్నాయి, కానీ ఆటంకం ఎందుకు కలుగుతుంది, అసలు ఏంటి సంకేతాలని మీకు అర్థం కావట్లేదు, ఒక క్లారిటీ రావాలి. అలాంటి సందర్భంలో రామాయణం, మహాభారతం, గజేంద్ర మోక్షం, లలితా సహస్రనామాలు విన్నా లేదా విష్ణు సహస్రనామాలు ఒక్కసారి చక్కగా ధ్యానంలో కూర్చొని మీరు విన్నా ఏమవుతుందంటే, మీకు ఏదైతే మీరు స్టెప్ వేయబోతున్నారో, ఇంకా కూడా ఉంది ఏంటి, ఇష్టదైవం, రోజు ఇష్టదైవాన్ని పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజలో ఒక్కసారి కూర్చొని స్వామి ఏమిటి నాకు ఇదేం అర్థం కావట్లేదు, నేను దీనికి ముందుకు వెళ్ళనా వద్దా, ముందుకి నేను అడుగు వేయడం వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే దాన్ని విరమించుకొని వెనక్కి రావడమే మంచిదా అని చెప్పి మీరు కనుక ప్రశ్నించుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి సమాధానం ఒక క్లారిటీతో వస్తుంది. అంటే మీకు కనబడేటువంటి నిమిత్తాలు క్లారిటీ ఉండాలని లేదు ఒక్కోసారి, ఎందుకంటే అది దాని మీద స్టడీ చేస్తేనే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా తెలుస్తుంది. అలాగే ఒక్కొక్కసారి ఏం జరుగుతుంటుందంటే, ప్రతిసారి ఆటంకం కలుగుతున్నప్పుడు ప్రతిసారి ఇబ్బంది కలగాలని రూల్ ఏం లేదు. ఒక్కొక్కసారి మీరు అది చేయడం వల్ల మీ కర్మ తొలగిపోతుంది, అలాంటప్పుడు కూడా ఆటంకం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా మీరు కనుక ఒక్కసారి లలిత చదువుకొని ప్రారంభించినట్లయితే మీ ప్రారంభ కర్మ ఆపుతూ ఉంటుంది. అంటే చిన్న ఉదాహరణ ఎలా అంటే, ఒక వ్యక్తికి బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, బాబు నువ్వు పలానా దీక్ష తీసుకో, దీక్ష తీసుకున్నాక నీకు రిలీఫ్ వస్తుంది అని చెప్పడం జరిగింది. అతను దీక్ష తీసుకుందాం అనుకునేసరికి ఏదో ఒక ఆటంకం రావడం జరిగేది. అంటే నేను ఏమన్నానంటే, లేదు నువ్వు కర్మ, నీ యొక్క ప్రారంభ కర్మ నిన్ను ఆపుతుంది, దీక్ష తీసుకుంటే క్లియర్ అవుతావు, కాబట్టి దీక్ష తీసేసుకో అంటే. ఇక్కడ నాకు అర్థమైన విషయం ఏంటంటే, మనం ఏదైనా గ్రహ సంబంధించిన, దేవతా సంబంధించినటువంటి చేసుకుంటే క్లియర్ అవుతుంది అని అన్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దాన్ని కూడా అధిగమించి మీరు కనుక ఆ యొక్క కార్యక్రమాన్ని పూజో, లేకపోతే హోమమనో, లేకపోతే జపమనో, లేకపోతే ఇంకేదైనా దేవాలయానికి వెళ్ళడమనో చేసినప్పుడు అది ఖచ్చితంగా ఏమవుతుందంటే మీరు పడుతున్నటువంటి ఇబ్బంది నుంచి బయటపడేస్తుంది. కాబట్టి నేను చెప్పినటువంటి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని ప్రతిదాన్ని కూడా మీరు అమ్మవారికి సమర్పిస్తూ మీరు కనుక చేస్తున్నట్లయితే, అంటే ఉదాహరణకి ఏదైనా ఒక ప్రారంభిస్తున్నాము, మీకు సంశయం అసలు ముందుకు వెళ్ళనా వద్దా, జాతకం ఉంటే జాతకంలో చూసుకొని చెప్పొచ్చు, ఏమంటే ఈ వ్యాపారం మీకు పనికి వస్తుంది, ఇది మీకు పనికిరాదు, దీనిలో మీరు ముందుకు వెళ్ళొచ్చు, వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ. ఇక్కడ ఏంటంటే, మీరు ముందుకి అడుగు వేసేటప్పుడు ఉదాహరణకి ఈ రకంగా సంశయిస్తున్నారు, ప్రతి అడుగు వేసే ప్రతిదీ కూడా ఒక్కసారి అమ్మవారిని స్మరించుకుంటూ స్వామి నీదే బాధ్యత అనుకుంటూ వెళ్తే కూడా మీరు ఎక్కడ వెళ్ళి ఇబ్బంది పడాలో అక్కడ వెళ్ళనివ్వకుండా స్వామివారు అమ్మవారు చూసుకుంటారు. కాబట్టి ఈ యొక్క విషయాల్ని పరిగణనలో తీసుకొని కండిషన్స్ పాటించండి. శ్రీమాత్రే నమః.